ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వారి తల్లి చనిపోయిన సందర్భంగా వారి కలిసి పోయి వచ్చినప్పుడు చెప్పిన రేపు మన సూర్యాపేట గుంటలో ఒక సమావేశం పెట్టాలి అంటే ఏ సమావేశం అన్నా చాలా సమస్యలు ఉన్నాయి. దాదాపు 2 మాసాల నుంచి మన వాళ్ళను కలుసుకోలేకపోయినాం. అది కొన్ని కారణాలు కావచ్చు, వ్యక్తిగత కారణాలతో పాటు వర్షాలు వచ్చినాయి. ఆ రోజు వర్షాలకు ముందు ఏదైతే మంచి కార్యక్రమం తీసుకున్నాం మనం అందరం, మార్నింగ్ వాక్ ప్రోగ్రామ్, ఆ రోజు కౌన్సిలర్ గారు అయితేంది, అక్కడ కమిషనర్ గారు అయితేంది, ఇంజనీర్లు అయితేంది, అందరినీ వెంట పెట్టుకొని ఆ వార్డులో తిరిగినప్పుడు మంచి రెస్పాన్సే కాదు, కొన్ని సమస్యలు కూడా పరిష్కరించగలిగినాం. అదేవిధంగా రేపు ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి. మనం ఒక ప్రణాళికాబద్ధంగా ఈ ఎన్నికలు పోవాలి. కాబట్టి మనం ఇప్పటి నుంచే మొదలు పెడితే బాగుంటుందని చెప్పి వేణారెడ్డి గారితో చెప్తే బాగానే ఉంటుందన్నా, మంచిగా ఉంటుందన్న. బాగా ఉండు కానీ తప్పనిసరిగా మనం రేపు గెలవాలని ప్రయత్నం ఉంటుంది. అదేవిధంగా చదువుతా ఉన్నాడు డాడీ, మంచి ఆలోచన ఇది. అది మనం ఎప్పుడూ చేయాల్సి ఉండే, కానీ ఈ వర్షాల కాలంగా కానీ కొన్ని సమస్యలు మనకుండా బట్టి వ్యక్తిగత చేయలేకపోయినాం. ఇప్పటికైనా మనం దాన్ని మొదలు పెట్టాలని. దాని తర్వాత ఇప్పుడు మనకు ఉండబడిన సమస్యలే కాకుండా ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు తీసుకుంటుంది. ఆ కార్యక్రమాలలో తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ పథకం, ఇది చాలా ముఖ్యమైన పథకం. ఇప్పుడు ఏదో 37వ వార్డులో మన శైలేందర్ వార్డులో పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నాం. కాన్స్టిట్యూన్సీలో ఒక గ్రామం, వార్డు, అదేవిధంగా ఇక్కడ ఒక వార్డు తీసుకున్నాం. మనకు దీని గురించి అవగాహన లేదు, మనకి సామాన్య ప్రజలకు లేదు, అక్కడ ఉండబోయిన కౌన్సిలర్ గారికి లేదు, ఆఖరికి నేను అనుకుంటాను కొంతమంది అధికారులకు కూడా లేకపోవచ్చు. కాబట్టి దీని మీద మనం, ఎందుకంటే ఈరోజు ఉంది పైలట్ ప్రాజెక్ట్, తప్పనిసరిగా ఈ 2-3 నెలల పూట ఈ డిజిటల్ కార్డు మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలని ఆలోచనని గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన, వారి